ఈ వీడియోకి హెవీ ఎడిటింగ్ అట్లాంటిదేం ఉండదు. ఐ రియలీ వాంటెడ్ టు బ్రింగ్ దిస్ కేస్ టు అటెన్షన్. మీకే కాదు, ప్రభుత్వానికి కూడా. నేను ఎప్పుడో ఒక మాట అంటుంటా, మన వాయిస్ 0.01% ఉన్నా పర్వాలేదు, బట్ కలెక్టివ్ వాయిస్ కి మన వాయిస్ యాడ్ అవ్వాలని. ఐ హోప్ దిస్ వీడియో విల్ సర్వ్ దట్ పర్పస్. గుడివాడలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అనే కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో బాత్రూమ్స్ లో 26 ఒక అమ్మాయి 28 కెమెరాస్ ఇన్స్టాల్ చేసిందంట. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చెప్పాడని. వెన్ వన్ ఆఫ్ ద గర్ల్స్ వాస్ టేకింగ్ ఏ షవర్, అది నోటీస్ చేసి చాలా పెద్ద ఇష్యూ అయింది. అండ్ రైట్లీ సో. లా అండ్ ఆర్డర్, లా ఆఫ్ ద ల్యాండ్ ఇవన్నీ కాసేపు పక్కన పెడితే, మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేదా మన పేరెంట్స్ ఇలాంటి హాస్టల్లో తెచ్చి మనల్ని జాయిన్ చేసినప్పుడు ఒక నమ్మకం ఉంటుంది. అబ్బాయిలకి ఓకే, బట్ అమ్మాయిల పేరెంట్స్ గురించి చెప్తున్నా. ఆ కాలేజ్ అథారిటీస్ మీద, ఆ స్కూల్స్ లో, ఆ హాస్టల్స్ మీద ఆ నమ్మకంతోనే పెడతారు. మన ఇవాళ కన్నా రేపు బాగుంటది, బాగా చదువుకుంటే, మంచి ర్యాంకులు తెస్తే, లేదా క్యాంపస్ ప్లేస్మెంట్ లో మంచి ఉద్యోగాలు వస్తే అని చెప్పి జాయిన్ చేస్తారు. సొసైటీలో అందరూ మంచోళ్ళు ఉండరు, కొంతమంది మృగాలు కూడా ఉంటారు. బట్ ఫలానా కాలేజ్ లో, ఫలానా హాస్టల్లో మా అమ్మాయిని పెడితే వీళ్ళ మీద మాకు నమ్మకం ఉంది అనే ఒక నమ్మకంతోనే పెడతారు. ఇవాళ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆ నమ్మకాన్ని ఒక అమ్మాయికి జరిగితేనే ఇది చాలా పెద్ద తప్పు. అలాంటిది ఎంతమంది అమ్మాయికి జరిగి ఉంటుంది. ఆ అమ్మాయి రీసెంట్ గా నోటీస్ చేసింది ఆ కెమెరాని, బట్ అది ఎన్ని విధాలుగా, ఎన్ని రోజుల నుంచి అది షూట్ అవుతుంటుంది. అవి ఎక్కడెక్కడ సర్క్యులేట్ అయి ఉంటాయి. ఒకటే విషయం చెప్దాం అనుకుంటున్నాం, మీరు క్షమించరని తప్పు చేశారు. దోస్ గర్ల్స్ డిజర్వ్ జస్టిస్. ఆ అబ్బాయిని పట్టుకున్నారు, చెక్ చేశారు, కెమెరాలో ఏం లేదని పోలీసులు చెప్పారు. కానీ ఆయన ఫోన్ లో లేకపోతే ఆ ఫుటేజ్ లేనట్టు కాదు కదా. దానికన్నా ఫండమెంటల్ పాయింట్ చెప్తాను. బట్ ఎవడైతే రికార్డ్ చేశాడో వాడి గురించి మాట్లాడాలన్నా, వాడి సైకి గురించి ఆలోచించాలన్నా కూడా ఇట్స్ వెరీ ఎంబారసింగ్. బట్ ఐ థింక్ ద అథారిటీస్ షుడ్ ఓన్ అప్ టు ద మిస్టేక్. క్షమించరాని బ్లండర్ జరిగింది. ఇకపైన హాస్టల్స్ లో, ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్ లో 1-10 సార్లు ఆలోచించాలి. ఎటువంటి కాలేజీల్లో జాయిన్ చేసిన, ఎటువంటి హాస్టల్స్ లో పెడతామని పేరెంట్స్, ఆడపిల్లలు చదువుకోవడానికి వస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. ఆల్ ద గర్ల్స్ హాస్టల్స్. అండ్ దిస్ ఇస్ అ మెసేజ్ టు ఆల్ ద గర్ల్స్. అయిందేదో అయిపోయింది, బాధపడద్దు అని నేను చెప్పలేను. దట్ విల్ బి వెరీ ఇర్రెస్పాన్సిబుల్ ఆఫ్ మీ. ఎందుకంటే మీ బాధ మీకే తెలుసు. యాజ్ ఎ సొసైటీ వీ ఫెయిల్డ్ యూ. బట్ ఖచ్చితంగా ఈ మూమెంట్ మిమ్మల్ని డిఫైన్ చేయనివ్వకుండా ఆపకండి. బిలీవ్ ఇన్ ఇన్నర్ స్ట్రెంగ్త్. మీతో పాటు మేము అందరం ఉన్నాం జస్టిస్ కి ఫైట్ చేయడానికి. మళ్ళీ చెప్తున్నా, యాజ్ ఎ సొసైటీ వీ ఫెయిల్డ్ యూ. ద కాలేజ్ అథారిటీస్ ఫెయిల్డ్ యూ. రెస్ట్రిక్షన్ సరిగా పెట్టని ద గవర్నమెంట్ ఫెయిల్డ్ యూ. అండ్ మీ తల్లిదండ్రులందరికీ చెప్తున్నా, పిల్లలు అసలే డిస్ట్రెస్ లో ఉంటారు. వాళ్ళకి ధైర్యం చెప్పాల్సింది మీరే, వాళ్ళకి అండగా ఉండాల్సింది మీరే, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సింది మీరే. ఇదేదో 2 రోజులు మాట్లాడుకుని వదిలేసేది కాదు. నేను అటు చేసిన తప్పు కూడా 2-3 రోజులు మాట్లాడి వదిలేసేది కాదు. ఆడవాళ్ళ వీడియోస్ తీసి బయట హాస్టల్స్ లో అమ్ముతున్నాడంట, డార్క్ వెబ్ లో అమ్ముతున్నాడంట. అలాంటి వ్యక్తిని ఏం చేయాలి? లా షుడ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. మనం అందరం మన తరపున మనం రేస్ చేయాల్సిన వాయిస్ రేస్ చేయాలి. అందులో మనది 0.01% ఉన్నా పర్వాలేదు, బట్ ఉండాలి. మొన్న ఈ మధ్యనే విజయవాడ మీద వీడియో చేశాను. నేను అక్కడ చదివానని చెప్పి ఆ ఊరితో నాకున్న అనుబంధం గురించి మాట్లాడా. ఇట్స్ వెరీ డిస్హార్టనింగ్ ఇలాంటి న్యూస్ విన్నప్పుడు. అండ్ ఇంకో విషయం మీ అందరికీ చెప్పాలి. దిస్ ఇస్ టు ఆల్ ద క్రౌడ్ హు ఆర్ వాచింగ్. మీరు ఈ ఇష్యూ మీద వీడియో చేస్తున్నప్పుడు, రేపు పొద్దున్న వీడియోలు బయటకు వచ్చినా వాటిని బ్లర్ చేసి కూడా వాడకండి. లెట్ us మెయింటైన్ సమ్ ఇంటిగ్రిటీ. ఈ వీడియోలో కూడా ఎటువంటి ఫుటేజ్ నేను వాడదలుచుకోవట్లేదు. మనం మన తప్పుల నుంచి నేర్చుకోవాలి. రేపు పొద్దున్న ఇలాంటివి రిపీట్ చేయకుండా చూసుకోవాలి. ఫైనల్గా ఒక్కటే మాట చెప్తున్నా, తప్పు చేసినోడికి శిక్ష పడాలి. అండ్ ఫర్ సమ్ రీజన్ ఆ అమ్మాయి పేరు బయటికి రావట్లేదు, ఎవరైతే కెమెరాస్ ఇన్స్టాల్ చేశారు. దీనికి 2 రీజన్స్ ఉండొచ్చు. ఆ అమ్మాయికి ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, లేదా ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి పెట్టుండొచ్చు. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండే అంట. ఏదేవైనా ఆ నిజం కూడా బయటికి రావాలి. ఎందుకంటే తను చేసింది క్షమించరాని నేరం. యాజ్ అ హ్యూమన్ రేస్ మనలో సగం మంది ఆడవాళ్లే ఉన్నారు. మొన్న కోల్కతా ఇన్సిడెంట్, ఇవాళ విజయవాడ గర్ల్స్ హాస్టల్ ఇన్సిడెంట్. మనం ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయలేకపోతే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోలేనిట్టు. లెట్ us rise above social evils, rise above unlawful activities, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్.